మాల్ మూసేసిన తర్వాత కూడా లోపల ఒక కస్టమర్ ఉన్నట్లు సెక్యూరిటీ యూనిట్ చూపించింది. కానీ నిజంగా అక్కడ ఎవరూ లేరు. చివరి కస్టమర్ ను బయటకు పంపించిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ మానిటర్ ను చూశాడు. అందులో ఇంకా ఒక వ్యక్తి మాల్ లోనే ఉన్నట్లు కనిపించింది. అతను మళ్ళీ మాల్ లోకి అడుగు పెట్టగానే హెడ్ కౌంట్ 2కి పెరిగింది. ఎవరైనా లోపలే ఉండిపోయారా అని అనుకుంటూ మరో గార్డుతో కలిసి మాల్ మొత్తం వెతికాడు. చివరికి ఒక బొమ్మ కనిపించింది. దాన్ని చూసి ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అసలు భయం అప్పుడే మొదలైంది. మరుసటి రోజు కూడా యూనిట్ లో ఒక వ్యక్తి ఇంకా లోపలే ఉన్నట్లు కనిపించింది. జూనియర్ గార్డ్ మాలను చెక్ చేస్తూ ఉండగా తెల్లని దుస్తులు వేసుకున్న ఓ మహిళ అతని ముందు కనిపించింది. ఆమెను బయటకు వెళ్ళమని అడిగితే ఆమె నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. అయినా యూనిట్ లో సంఖ్య తగ్గలేదు. గార్డు మళ్ళీ మాల్ మొత్తం వెతకడం ప్రారంభించాడు. మెట్ల దగ్గర చెత్త బుట్టలో శబ్దం వినిపించడంతో భయంతో దాన్ని మూత తీసేశాడు. అందులో ఉన్నది ఒక చిన్న ఎలుక మాత్రమే. ఇదంతా నా సహోద్యోగి చేస్తున్నాడేమో అని అతన్ని వెతుకుతూ ఉన్నాడు. అప్పుడే ఇతను తన కళ్ళ ముందర ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతాడు. నిన్న ఖాళీగా ఉన్న బొమ్మకు ఇప్పుడు ఆ తెల్లని మహిళ వేసుకున్నట్టే దుస్తులు ఉన్నాయి. అంతేకాదు దాని జుట్టు కూడా అచ్చం ఆ మహిళ జుట్టులా మారిపోయింది. గార్డు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అంతలో ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న యూనిట్ లో హెడ్ కౌంట్ 2 నుంచి 3కి మారింది. మరుసటి రోజు సహోద్యోగి షిఫ్ట్ కు వచ్చాడు. జూనియర్ గార్డ్ ఎక్కడా కనిపించలేదు. అతను పెద్దగా పట్టించుకోలేదు. కానీ మాల్లో ఇప్పుడు 3వ బొమ్మ ఉంది. ఆ బొమ్మ వేసుకున్న దుస్తులు మాత్రం నిన్న కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డ్ యూనిఫామ్. అంటే ఆ మాల్లో కనిపించే ప్రతి కొత్త వ్యక్తి చివరికి బొమ్మగా మారుతున్నాడు.